హీరోయిన్ ఎలా చేసింది అన్న గౌరీప్రియ? వెరీ నైస్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ యాక్టింగ్. మణిశర్మ మ్యూజిక్ ఎలా? వెరీ నైస్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా సినిమాలో, అలాంటి అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ, ఇట్స్ నాట్ లైక్ ఫ్యామిలీ అని కాదు కానీ అందరూ చూడొచ్చు. ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నైస్, లైక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సెట్ అయిన అన్న ఆయనకి వస్తుంది. వెరీ నైస్, చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కాకపోతే హీరోయిన్కి స్పేస్ ఎక్కువ ఉంది. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెళ్ళొచ్చు. బేబీ సినిమాలో ఉందా అన్న? అదే సేమ్ స్క్రిప్ట్, అదే ఇద్దరు లవర్స్, అదే అమ్మాయి. ఇంకా చెప్పాలంటే కాకపోతే అసలు కిరణ్ అబ్బవరం ఇటువంటి స్టోరీకి ఎలా ఒప్పిస్తున్నారో అర్థం కావట్లేదు. కే ర్యాంప్ తర్వాత అసలు ఆ మనోడు రేంజ్ వేరే ఉందనుకున్నాం. మళ్ళీ అదే రాజావారు రాణివారు ఆ లాజిక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ పాత ఫస్ట్ సినిమా చూసినట్టు ఉంది. ఇంకా మనోడు మెచ్యూర్ అయిన సినిమాలా లేదు. మనోడిని ఎలా ఒప్పించారు? కలితే ఏం ఏముంటుంది బ్రో, అన్ని ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడ్ స్టోరీ ఎవ్రీ స్టెప్. బట్ హీరోయిన్కి స్కోప్ ఎక్కువ ఇచ్చారు. అది నాకు తెలిసి ఆ ఫ్యాన్స్కి బాగుంటుంది. హీరోయిన్కి చాలా స్పేస్ ఉంది. ఈమె మ్యూజిక్ ఓకే నడుస్తుంది అంతే. అంటే పర్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమి అంటే మనకి మంచిగా గుర్తుండి బయటకు వచ్చి ట్యూన్ చేసుకునేంత సాంగ్స్ ఏమి ఏం కనపడదు. చాలా బాగుంటుంది. కానీ మనోడు కే ర్యాంప్ చూసిన తర్వాత ఇది ఎందుకో కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. హైలైట్స్ అంటే అన్ని సర్ప్రైజెస్ ఏం లేవు. సేమ్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అంతే. అదే బేబీకే సేమ్ సీక్వల్ అనుకోండి. ఇంకా ఇదో టైటప్. అంత అబ్జర్వ్ చేయలేదు బ్రో నేను అది. కానీ ఇంకా డిజర్వ్ బెటర్. మనవాడు ఎవరు కిరణ్ అబ్బవరంకి అయితే ఇంకా మంచి వేరే స్టోరీలో వస్తే బాగుండు. కే ర్యాంప్ లాగా ఫ్యామిలీతో పోయి చూడొచ్చు సినిమా. హీరోయిన్ మణిశర్మ గారు అయితే అసలు మామూలుగా వచ్చేలేదండి. మణిశర్మ గారు అయితే బీజియం మామూలుగా చేస్తుంది. మణిశర్మ కొంచెం కొత్తగా ఉందండి, బట్ బోరే కొట్ట సినిమా చాలా బాగా నీట్గా ఉంటుంది సినిమా. సేమ్ స్టోరీ దాందే అండి. ఈ లవ్ స్టోరీ డిఫరెంట్, ఆ లవ్ స్టోరీ డిఫరెంట్, కానీ చాలా బాగుంది సినిమా. సెకండ్ హీరో కొద్దిగా ఉంటుందండి. మొత్తం హీరోయిన్ కిరణ్ గారే ఉంటారండి. మొత్తం నేను 4 ఇస్తానండి. కంబ్యాక్ కాదు సినిమా, మణిశర్మ గారు లేకపోతే లేదు. ఇంకా ఆయన హీరోయిన్ అండి, చాలా బాగా యాక్ట్ చేస్తారు. 3 గంటలు మీకు ఏమైనా నాకైతే బోర్ కొట్టలేదండి. చాలా బాగుంది సినిమా అయితే, సూపర్ ఉందండి. ఓకే, గుడ్ మూవీ, బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. నా మ్యూజిక్ అంతా మంచిగా అనిపించింది. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకొక హిట్ పడినట్టు కిరణ్ గారికి. కిరణ్ కా ఓకే, లాగ్ ఉందని అంటున్నారు. కొద్దిగా క్లైమాక్స్ లో కొద్దిగా లాగ్ అనిపించింది కానీ ఓకే, ఇట్స్ ఓకే. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ పాయింట్స్ లవ్ స్టోరీ కొత్తగా ఉన్నది అంతే, కొత్త లవ్ స్టోరీ. అంటే బేబీ సీక్వెల్ లాగా ఉందని అవన్నీ ఏం లేవండి, అవన్నీ ఏం లేవు. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ బాగానే చేసి, పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. కొద్దిగా ల్యాగ్ తప్ప, క్లైమాక్స్ లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది తప్ప అంత ఓకే. ఓవరాల్ ఓకే. అవన్నీ వాటి కంపారిజన్ అవసరం లేదు. యాక్టింగ్ బాగా చేసింది తను, యాక్టింగ్ బాగా చేసింది తను. బేబీతో కంపేర్ చేయలేం. బేబీయే ఈ సినిమానే. అండ్ బేబీ అంతా హిట్ అవుతుంది 100%. మ్యూజిక్ చాలా బాగుంది. ఓ మై గాడ్, సాయి రాజేష్ మార్క్ ఉంది. బేబీ మూవీ కంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. రాజావారు రాణివారు తర్వాత నాకు అనిపించింది కిరణ్ అబ్బవరంకి ఇంత మంచి హిట్ పడింది అనుకుంటున్నాను. ఓ మై గాడ్, హీరోయిన్ మీద మొత్తం ప్రెజర్ ఎక్కువ అనిపించింది నాకు. ఎందుకంటే తన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ హీరోయిన్ ఈక్వలే ఉన్నాయి, కానీ హీరోయిన్ యాక్టింగ్ మీద ఎక్కువ. ఓ మై గాడ్, 4.5. సినిమాలో హైలైట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి, సెకండ్ హాఫ్ కూడా ఒక సీన్ ఉంటుంది, లాస్ట్లో కూడా ఏడిపించాడు బ్రో. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మేబీ టాప్. ఇద్దరు కూడా ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో కన్నా గట్టిగా ఇచ్చారు. ఎవరు బాగా చేశారు? ఇద్దరు పోటీ పడ్డారు బ్రో, ఎవరు ఇచ్చారు అని చెప్పడానికన్నా. చెన్నైలో ఏం జరుగుతుంది? చెన్నై స్టోరీ రివీల్ చేయడం ఎందుకు బ్రో, రేపు వచ్చి చూడండి ఒకసారి. ఆయన చనిపోవడం, మరలా ఆయన తిరిగి ఒక ఎమోషనల్గా ఉండి తనకు ఓడ ఉండి తనకి ధైర్యం చెప్పి తన లాస్ట్ వరకు తను మళ్ళీ మొదటి ప్రియుడితో కలిపినందుకు చాలా బాగుంది. ఎవరు చనిపోతారండి? ఎవరు చనిపోతారు? హీరో చనిపోతారు సినిమా. పాటలు ఎలా ఉన్నాయండి? బాగుంది. ఫైట్లు బాగున్నాయండి. మీకు ఏం బాగా నచ్చిందండి? మంచిగానే నచ్చినాయండి, అంతే బాగున్నాయి. ఓకే. అంటే క్యారెక్టర్స్ని క్యారీ చేసాం మనం. కిరణ్ అబ్బవరం గారు కానీ, గౌరీప్రియ గారు కానీ,
త్రిగుణ్ గారు కానీ కనబడలా, ఆ క్యారెక్టర్స్ కనిపించాయి. స్టీవెన్ని చూశాను. అంటే ఆ లవ్ స్టోరీని నేను ఇక్కడ దగ్గరుండి వాళ్ళ ఫీల్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ హ్యాపీనెస్ అన్నీ క్యారీ చేస్తున్న ఫీల్ వచ్చింది. అంటే మనకి గతంలో ఇలాగా ఆత్మకథలాగా ఒక సినిమా వచ్చింది, అలాగే లవ్ స్టోరీస్ అలా వచ్చినాయి. బట్ ఇది ఒక డిఫరెంట్ ఫీల్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. అండ్ ఆ జనరేషన్ వాళ్ళకి 7G బృందావన్ కాలనీ ఎలా ఉంటుందో ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. వల్గారిటీ లేదు, రక్తపాతం లేదు, అరే ఎందుకురా ఈ సీన్ వచ్చింది అనే ఫీల్ కలగలేదు, ల్యాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం క్యారీ చేయగలిగితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి శ్రీప్రియ గారు టేక్ ఓవర్ చేస్తారు. గౌరీ శ్రీప్రియ గారు ఆవిడ టేక్ ఓవర్ చేస్తారు. ఆవిడ కంటిన్యూటీ లాస్ట్ 15 minutes కిరణ్ అబ్బవరం గారు హ్యాండిల్ చేసుకుంటారు. సో అంటే అందరూ ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మణిశర్మ గారు మెలోడీ బ్రహ్మ, ఆయన గురించి చెప్పేదంత పెద్దోళ్ళం కాదు. ఆయన మ్యూజిక్ ఎప్పుడు విన్నా ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళందరి పాటలు వినేదానికంటే ఆయన పాటలు వింటే వచ్చే వైబ్ వేరు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటాయంటే మనకి ఒకసారి విని తర్వాత రెగ్యులర్గా వింటూ బోర్. మణిశర్మ గారి పాటలు అలా ఉండవు, ఎన్నిసార్లు విన్నా విల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ అవర్ మైండ్ అండ్ థాట్స్. సో అలాంటి ఒక మంచి ఫీల్ ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సినిమా ఆయన మ్యూజిక్ అంటే ఇంకా ఆలోచించకల్లా ప్రతి పాట కూడా ఎంటర్టైన్ అయ్యా. బీజిఎం అండ్ కుక్క ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ బీజిఎం కానీ, చర్చ్ యార్డ్ అదే గ్రేవ్ యార్డ్లో సీన్ దగ్గర బీజిఎం కానీ పీక్స్ అసలు నిజంగా. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ సెట్ ఇన్ ద ఫిలిం. సో ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఈ సినిమా అని చెప్తా. అంటే చూసినప్పుడు అది అనిపించింది. కేరాంప్ ఓకే, కామెడీ వర్షన్ అది ఓకే, బట్ కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్ బెస్ట్ టిల్ డేట్ అయితే నేనైతే చెన్నై లవ్ స్టోరీ అని చెప్తా. అంత బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఒకప్పుడు నేనే చెప్పా ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది, ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది, కిరణ్ అబ్బవరం గారి దగ్గర అది మిస్ అవుతుంది. బట్ ఐ విల్ టేక్ మై వర్డ్ బ్యాక్. నేను ఖచ్చితంగా మాట వెనక్కి తీసుకుంటా. ఎందుకంటే ఎమోషన్ థియేటర్లో ఏడిపించారు క్లైమాక్స్లో. సో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, ఫన్ క్యారీ అయింది. ఒక లవర్ తన లవర్ వేరే వాళ్ళతో ఉంటే ఎలాంటి పొసెసివ్నెస్ ఫీల్ అవుతారో ఆ ఫీల్ చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. సో ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ బేబీ. ఎస్కేఎన్ గారు కల్ట్ ప్రొడ్యూసర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సాయి రాజేష్ గారు హ్యాట్స్ ఆఫ్. ఆయన తోపు. నాకు ప్రతి సాంగ్ చాలా బాగా నచ్చింది. 100కి 98, 99. గౌరీప్రియ గారు తెలుగు ఇండస్ట్రీని చెప్తున్నారు, సమంత లాగా ఉంటారు. నెక్స్ట్ ఏలేస్తారు, చాలా చాలా బాగున్నారు. చాలా అందంగా ఉన్నారు గౌరీప్రియ గారు. ఏడుస్తుంటే చూడబోతుంది ఫస్ట్ నిజంగా. అంటే ఒక అమ్మాయి ఏడుస్తుంటే బాధ చేస్తుంది, కానీ అమ్మాయి ఏడుస్తుంటే అలా చూడబోతుంది. అమేజింగ్ అనిపించింది. మళ్ళీ రవణ్ తీశాడు. రవణ్ అసలు ఎక్సలెంట్ డైలాగ్స్. అసలు మీరు అబ్బవరం గారిని వేరే అబ్బవరం గారిని చూస్తారు. ఏం లేదన్నా, నీకు తెలియదు 3 గంటలు కాదు కదా, నువ్వు అసలు ఎంతసేపు ఉన్నావు అనేది కూడా నీకు థియేటర్లో తెలియదు. చిత్తొక్కడేసాడు అన్న పెర్ఫార్మెన్స్, డైలాగులు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఇది అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ సిన్సియర్గా అందరూ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జెన్జీకి ఒక గొప్ప సినిమా అన్న ఇది, చాలా బెస్ట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. మనకి అంతసేపు ఉంది, ఇంత లెంతీగా ఉందని ఎక్కడ ఫీల్ అవ్వదు. అంత ఎక్సలెంట్గా ఉంది, అంత నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే చూసి వచ్చా ప్రీమియర్ షో. ఓవరాల్గా చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమాలో ఎక్కడ ల్యాగ్ కానీ ఏమీ లేదు. కామెడీ కూడా చాలా బాగుంది, పక్క సూపర్ హిట్. ఆయనకి దీనికి అసలు సంబంధం లేదండి. బేబీ అంతా కంప్లీట్ స్టోరీ, ఇది అంతా కంప్లీట్ స్టోరీ. కల్ట్ క్లాసిక్. చాలా బాగుంది సినిమా అయితే. 5 out of 4.5 ఇస్తాను అయితే. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ చాలా బాగుందండి. కంప్లీట్ స్టోరీ సినిమా చాలా ప్లస్ అండి. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అండి. మణిశర్మ గారు కంబ్యాక్ ఇచ్చారు, మళ్ళీ కొత్త రకమైన మ్యూజిక్తో చాలా బాగా తీర్చారు. జంజీ ఖచ్చితంగా ఆదరిస్తుంది, చూడండి సినిమాని. జంజీ ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది, చూసుకోండి. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా వెళ్తుంది, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది. బాగుంది. మణిశర్మ మ్యూజిక్ అంతా బాగా ఎరగొట్టాడు. హైలైట్ అంటే సెకండ్ హాఫ్లో కామెడీ, అదే ఆ పొసెసివ్నెస్ చూడండి, బాగుంటుంది. మణిశర్మ గారు ఇంకో హీరోనికి వచ్చి సినిమా మొత్తానికి ఆయన హీరో, తర్వాత కిరణ్ అబ్బవరం. ఏం మ్యాజిక్ కన్నా మ్యూజిక్ మాత్రం నిజంగా మాయ చేశాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సీన్స్ కానీ, ఎమోషన్స్, కంటెంట్ కానీ
మీకు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మబ్బు ఇడిపోయి ఒక 20 నిమిషాలు మీరు షాక్లోకి వెళ్ళిపోతారు. 20 నిమిషాల ఇంటర్వెల్ ట్విస్ట్కే మీరు 20 నిమిషాలు షాక్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఇంకా దానికి కంటిన్యూషన్ కాబట్టి కొంచెం స్లో చేశారని చెప్పాలి. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్కే నేను నిజంగా చెప్తున్నాను, షాక్ అనమాట. మెయిన్ మణి శర్మ గారు అయితే మ్యాజికల్ 20 ఏళ్ళ కింద చేసే మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించింది. నాకు మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గలేదు. ఆ సీన్ తగ్గట్టుగానే సినిమా తగ్గట్టుగానే ఎక్కడ అవసరం అక్కడే పెట్టారు. నిజంగా కిరణ్ అబ్బవరం గారికి ద మైల్రా మూవీ అనమాట. యాక్టింగ్లో కానీ గౌరీ గారు, ముఖ్యంగా గౌరీ గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆవిడ యాక్టింగ్ చూసి మన కళ్ళ నీరు వచ్చేది. చాలా ఏడుసాం సినిమాలో, చాలా ఎమోషనల్ అవుతారనమాట. సో ఇంకా ఇంటర్వెల్ టెస్ట్ ఇప్పటికీ మైండ్లో ఉండిపోతుంది అనమాట. నిజంగా చెప్తాం, నైట్ నిద్ర పడుతుంది ఎవరికైనా సరే. సెకండ్ షో చూసిన వాళ్ళకి అంత ఇంపాక్ట్ కలిపితే ఇంకొక ఇంటర్వెల్ టెస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. బేబీ తర్వాత ఆ స్థాయి అనుకోలేం, కానీ హాయిగా ఒకసారి హ్యాపీగా చూసి ఎమోషన్ అయ్యి వచ్చే సినిమా అండి. కానీ మణి శర్మ గారి మ్యూజిక్ మాత్రం మర్చిపోలేరు. చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ద మెయిన్ ఫిల్మ్ డైరెక్టర్ కాదు, హీరో కాదు, మెయిన్ మణి శర్మ అంతే. థ్యాంక్ యూ.